2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. అబ్బా! మెడిటేషన్ చేద్దాము అన్నా, లేదు అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అన్నా కూడా ఆలోచన అనేది ఉండకూడదు అని మీరు చెప్తూ ఉంటారు. బట్ అలా అస్సలు ఉండదు సార్. విపరీతంగా ఆలోచనలైతే మైండ్‌లో జనరేట్ అవుతూ ఉంటాయి. అది ఈ సందర్భం ఏదైనా, సిట్యుయేషన్ ఏదైనా, లేదు అంటే ఆఫీస్‌లో విషయాలో, ఇంట్లో విషయాలో ఇలా ఏదో ఒకటైతే మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది సార్. మీరు చెప్పారు ఈ ఆలోచనని ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడతారో పీస్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు ఎమోషనల్‌గా డిపెండెన్స్ చాలా వరకు తగ్గుతుంది అని చెప్పారు. ఎలా సార్ ఈ ఆలోచనలు కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? ముందు మైండ్ కెపాసిటీ అర్థం చేసుకోవాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ క్వాలిటీ ఏది చెయ్యొద్దు అంటుందో అది పెద్దది చేస్తుంది. ఎప్పుడు కూడా మైండ్ కెపాసిటీ నేను థాట్‌ని ఆపాలి అనుకున్నాను, అయిపోయింది. అది పరుగులు తీస్తుంది. ఓకే. ఎయిర్ కాంపోనెంట్ అంటారు. వాయువు లాంటిది అంటారు. మనస్సు వాయువు లాంటి చంచలంగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని బంధించాలని చూస్తామో ఫాస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా నేను థాట్‌ని ఆపేయమని చెప్పను. థాట్‌ని స్ట్రీమ్ లైన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, థాట్‌ని నువ్వు ఆపడానికి ప్రయత్నము చేస్తే చాలు పరిగెట్టేస్తుంది. సో ఆపద్దు. నెంబర్ 1 థాట్‌ని స్ట్రీమ్ లైన్ చేయండి ఫస్ట్. అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ సాయంత్రం 6:30, 7:00, 5:00 ఉండే ట్రాఫిక్ నైట్ 12:00 అయ్యేసరికి ఎలా అయితే స్లో డౌన్ అయిపోయి కామ్ అయిపోతాయి రోడ్స్ అన్నీ, అలాగే మన మైండ్లో థాట్స్ కొంత సాధన చేయగా సైలెంట్ అయిపోతాయి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మైండ్ ఆలోచించకూడదు అని అనుకుంటారు చూసారా, అక్కడ వస్తుంది. ఎందుకు? హార్ట్ కొట్టుకోకూడదు అనడం తప్పు, డైజెషన్ అవ్వకూడదు అనుకోవడం ఎలా తప్పు, అలాగే మైండ్ ఆలోచించకూడదు అనేది ఉండదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా ఇక్కడ అర్థం చేసుకుంటే అంతా విడిపోతుంది చిక్కుముడి. 2 రకాల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఒకటి ఫ్యాక్చువల్ థాట్స్ వల్ల వచ్చే ఆలోచన. అంటే నాకు ఈరోజు టిఫిన్ బాక్స్ ఉందా, బస్సు నెంబర్ ఎంత, 5x5 ఎంత, ఇట్లా ఏదైనా అడిగారనుకో దానికి సంబంధించిన మెమరీ ఒకటి వస్తుంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ మెమరీ ఇస్ మనకి ఎవరైనా షాక్కి గురి చేసినా, బాధకి గురి చేసినా, థ్రెట్ ఉన్నా వచ్చే ఆలోచనలు. థ్రెట్ దేనికి థ్రెట్? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? దేనికి థ్రెట్? నేను ఇక్కడ చచ్చిపోతానేమో అనే ఆలోచన డిజార్డర్. కానీ వాడెవడో నన్ను మాట అన్నాడు, నాకు తెలిసిన వాడు ఇలా బిహేవ్ చేశాడు. దేనికి థ్రెట్? నీ లోపల ఒక ఈగో ఉంటుంది కదా, ఆ ఈగోలో నువ్వు ఒక పర్సనాలిటీ తయారు చేసుకున్నావు కదా, దానికి తగిలిన దెబ్బ. ఆ థ్రెట్ గనక పట్టుకుంటే, దట్ నేను ఒకడు నాతో ఇలా బిహేవ్ చెయ్యాలి అని రాసుకున్నా, వాడు అలా చెయ్యని కారణంగా నేను బాధపడుతున్నా. నీ లోపల ఈగోలో ఏ థాట్స్ ఎలా అయితే ఫ్లో అవుతుంటాయో అవి ఓన్లీ 3-4 రకాలుగానే. ఒకటి థ్రెట్ కానీ, లేకపోతే భయానికి సంబంధించినవి కానీ, లేకపోతే నీకు రెగ్యులర్గా నీ ఈగోని డ్యామేజ్ చేసేవి కానీ, అట్లాంటివి వస్తాయి థాట్స్. అవే బాధ పెడతాయి. సో అలా లేకపోతే నార్మల్గా థాట్స్ వెళ్ళిపోతుంటాయి. ఈరోజు ఏం తెచ్చుకున్నాను, ఇడ్లీ తెచ్చానా లేదా, చట్నీ తెచ్చాను లేదా, డబ్బా తెచ్చుకున్నాను, వాటర్ బాటిల్, ఇవి రెగ్యులర్ థాట్స్. ఇవి అందరికీ వస్తాయి. అదర్ థాట్స్ ఏంటంటే ఈగోకి దెబ్బ తగిలినప్పుడు. ఈ ఈగోకి దెబ్బ తగలకుండా ఉండాలి అంటే నువ్వు ముందు ఆ ఈగోని రిజాల్వ్ చేసేయాలి. ఎలా సార్? ఈగోని రిజాల్వ్ ఎలా చేస్తారు అంటే, ముందు నేను అనుకున్నట్టుగా ఈ ప్రపంచం బ్రతకదు, ఫస్ట్ పాయింట్. సో ఎవరైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ థాట్ వచ్చినా కూడా ఈ థాట్ నేను తయారు చేసుకున్న ఐడియాలజీకి తగలకుండా వెళ్ళదు. తగులుతుంది కొన్నిసార్లు. ఏంటి, ఒక గురువు ఇలాంటి పని చేశాడా? నీకు గురువు అంటే ఒక థాట్ ఉంది, దానికి తగిలింది. మనం ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో ఈగో తయారైపోతుంది. ఓకే, వీళ్ళంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే ఇది కరెక్ట్ కాదు. ఎంత చాలా కాంప్లికేటెడ్, ఎంత సింపుల్గా ఉంటుంది తెలుసా? మనకు ఒక జూనియర్ సీనియర్తో అలా మాట్లాడతాడు. ఆఫీస్లో నా జూనియర్ గాడు వాడు నాతో అట్లా మాట్లాడతాడా, కళ్ళు మూసుకోవాడు, ధ్యానం చేయి అనగానే వాడు ఎట్లా అన్నాడు వస్తూనే ఉంటుంది మైండ్లో. ఓకే, ఎప్పుడైతే నీ ఈగోకి దెబ్బ తగిలిందో, నువ్వు ఈగో అనగానే నేను ఏదో అనుకుంటావు, వెంటనే దాన్ని రిజాల్వ్ చేయడం. ఈ సృష్టి మొత్తంలో నేనంటే ఒక చిన్న స్పెక్, నా చుట్టూ 10 మంది, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా ఇంతే ప్రపంచం అనుకుంటాం. ప్రపంచము మనకు అందనన్ని ప్లానెట్స్, నక్షత్రాలు, అంత సృష్టి ఉంటే
అందులో నేను ఒక చిన్న ముక్క అయితే ఆ చిన్న చుక్కలో నాకు ఆ చుక్కలు నలుగురు నన్ను ఏదో అనేస్తారు, నాకేదో అడ్డొచ్చేస్తుంది, నేను ఒక గొప్పవాడిని, నన్ను ఎవడేమో అనకూడదు అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళకండి. ఓకే సార్. సో దిస్ బై ప్రాక్టీస్. మీరు అన్నట్టుగానే ఇప్పుడు సీనియర్ నన్ను అలా అనొద్దు అని కామన్గా ఎక్కడైనా కూడా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనము ఎవరైతే ఈగో ఉన్న వాళ్ళకి ఆ మైండ్ సెట్ తోటి ఉండి అదే రిపీటెడ్ థాట్ వస్తుంది అని అన్నారు. అంటే ఇప్పుడు సీనియర్ నన్ను అన్నారో, లేదంటే నా బాసే నన్ను తిట్టాడనో, లేదంటే నన్ను ఇన్సల్ట్ చేశారనో థాట్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి కదా సార్. ఆ మూమెంట్లో మనము ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆ మూమెంట్లో ఎప్పుడు కూడా హ్యాండిల్ చేయలేం. నేనంటుంది ఆ ఫైట్ చేసేసి ఒక నన్ను ఎందుకు అందరి ముందు అనాలి, నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేయాలి అన్నావు అనుకో, ఫైట్ ఇట్, బట్ లీవ్ ఇట్ దేర్. నాకు ఒకటి అనిపించి ఈ లైఫ్లో ఇలా పోగు చేసుకున్న ఒక కలెక్షన్, నేను దాన్ని ఇలా డీల్ చేద్దాం అనుకున్నా, డీల్ చేసేసాక ఇక్కడ క్యారీ చేయను. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దాట్ నీ లైఫ్లో ఇప్పుడు ఉన్న వాటిలో అన్నిట్లో ఉంటావు అండ్ ఏది నిన్ను ఇక్కడ అంటకుండా ఉంటుంది. అందుకే మనకి తామరాకు మీద నీటి బిందువు వలె చుట్టూ నీళ్లున్నాయి, చుట్టూ వేస్ట్గాళ్ళు ఉన్నారు, చుట్టూ మాట్లాడతారు, చుట్టూ చెప్తారు, బట్ నాకేమీ అంటదు, మంచిగా అలా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు వీ విల్ రియలైజ్ అది తలుచుకుని బాధపడ్డం కన్నా మంచిగా సినిమా చూసో లేకపోతే మెడిటేషన్ చేసుకునో పాటలు పాడుకునో కూడా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఇంకా సందర్భాన్ని వదిలేయడమే. సందర్భం మన నిజంగా అక్కడ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన మైండ్ అది ఆ పిక్చర్ని దగ్గర పెట్టుకుని అది ఇప్పుడు జరుగుతోందేమో అనుకుంటుంటుంది. అది అయిపోయింది, ఓ బాస్ తిట్టాడనో లేకపోతే అన్నాడనుకో అయిపోయింది, అది ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను దాని గురించి బాధపడకూడదు. ఇది మనం టైం సెగ్మెంట్లో కూడా చెప్పుకుంటాం. సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను, అది సమయం అనేది కనుక అర్థమైపోతే అయిపోయిన దాని గురించి నేను ఇప్పుడు బాధపడను. నా ముందు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫైట్ ఇట్ అవుట్, తేల్చుకో, ఏముందో చేసుకో, నా టాలెంట్ ఉందని వెళ్ళిపో. లేదా దాని గురించి అంత పట్టించుకుని ఊరికే నా స్ట్రెంగ్త్ని నేను కోల్పోను. ఎందుకంటే నాకు ప్రశాంతత పోతే నేను సరిగ్గా ఆలోచించలేను. సరిగ్గా ఆలోచించలేకపోతే నా ఎదుగుదల, నా గెలుపు ఏముండవు, ఆగిపోతాయి. సో అందుకని ఆలోచనలు అరికట్టాలి అంటే ముందు ఆ ఈగోని రిజాల్వ్ చేశారు లోపలే. ఓకే, బయట వచ్చి వాడు కొట్టినప్పుడు చూద్దాము, ఈసారి గొడవ అయినప్పుడు చూద్దాము, నువ్వు ఊరికే లేనిపోందని నాకు చెప్పకు అని మైండ్కి చెప్పగలగాలి. ఇది నేర్పించడం వల్ల పిల్లలకి, ఇది చిన్న ఏజ్లో నేర్పించడం వల్ల చాలామంది అమ్మాయిలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఎప్పుడో ఎవరినో ప్రేమించాను, వాడు నన్ను మోసం చేశాడు, అయిపోయింది, ఫినిష్, నేను ఇంకెవ్వరితోనూ మాట్లాడదామా, ఇంట్లో అందరితో కోపంగా ఉంటుంది, ఏదైనా ఎందుకు నాన్న అట్లా ఉన్నావు అంటే తల్లి మీద అరుస్తుంది. ఈ టైప్లో యువర్ ఓన్ థాట్స్ విచ్ ఈస్ నాట్ దేర్. వాడు అయిపోయింది, మోసం చేశాడు, వెళ్ళిపోయింది, బట్ నీ ఓన్ ఆలోచన నేను బాధ పెడుతుంది. ఎందుకు? నీకు ఒక ఇగో నన్ను మోసం చేశాడు అనే ఈగో బయటకు వస్తుంది. నన్ను ఎలా మోసం చేస్తాడు, నన్ను ఎలా చేస్తాడు. అందుకని నేనేమంట, వెరీ ఇంపార్టెంట్, ఆ ఈగోని రిజాల్వ్ చేసే లోపల నాకు జరగచ్చు, నాకే కదా ఎవ్వడికైనా జరగచ్చు. మనిషి అన్నాక మోసపోతాము, తప్పులు జరుగుతాయి, అందరూ ఒకలా ఉండరు. నేను పాముకి పాలు పోసాను, అది కాటేయకుండా ఉండాలని కోరుకోవడం నా తప్పు. సో అందుకని నా లోపల అంత సీన్ లేదు, అంత ఆలోచించినంత మాత్రం వెనక్కి రారు, జస్ట్ లీవ్ ఇట్, హ్యాపీగా వదిలేను. మెడిటేషన్లో ఓకే, ధ్యాస అంతా నేను వాడి గురించి ఎన్ని రోజులు ధ్యాస పెట్టినప్పుడు ఆ ధ్యాసని తీసి ఇంకో చోట కూడా పెట్టచ్చు కదా అనే పాయింట్ రావాలి. ఒక చోట ఎక్కడో జరిగిన విషయాన్ని ఆలోచించగలుగుతున్నాను కదా, అదే థాట్ని ఇంకో చోట పెట్టడం రావాలి. మళ్ళీ మైండ్ అటు వెళ్తుంది అలవాటు ప్రకారం. ఎప్పుడైనా ఫోన్ చూడొద్దు అని పెట్టుకోండి, చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా చేయగలుగుతుంది, ఫోన్ చూడకూడదు. అలా కాకుండా సార్ వెంటనే ఆ సౌండ్ నోటిఫికేషన్ వెంటనే వెళ్ళిపోతుంది, వెంటనే మనకి ఎక్కడో ఉంటాము, అది ఆపుకోవాలి. అలా ఎప్పుడైనా మైండ్ అటు మళ్ళీ ఆ అబ్బాయి వైపుకి వెళ్ళింది, లేదా మళ్ళీ బాస్ తిట్టిందని వెళ్ళినా వెంటనే ఆపుకోవాలి. దట్స్ ఓకే, ఆగుదాం, వెయిట్ అనేది అదొక్కటే ప్రాక్టీస్, అదొక్కటే సాధన. అది గనక పట్టుకోగలిగితే నీ మైండ్ ఎంతసేపు హాయిగా జలపాతం మీద పెట్టచ్చు. ఇక్కడ ఏ గొడవలు నడుస్తున్నా సరే, నాకు అవసరం ఏంటి, చదువుకోవాలా, చదువు మీద పెడతా. ఎవడేమన్నాడు, నా ఫ్రెండ్ ఏం చేశాడు, యాక్చువల్లీ నా కజిన్ ఏం చేశాడు తెలుసా, మా అత్తగారు ఏమన్నారు, ఇవన్నీ ఉండవు, మొత్తం జరిగిపోయి. నా మైండ్ని నేను ఎటు కావాలంటే అటు పెడతాను. నాకు ఉపయోగపడేది ఏంటి, నా ఆనందం ఏంటి,
దాని మీద పెడతా. అది లైఫ్. సో ఆలోచనలు అంతము చేయొద్దు, ఆలోచనని ఒక దారి చూపించండి. ఆలోచనకి మంచి, నీ ఆలోచన నీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, గెలుపుని ఇవ్వాలి. నిన్ను వీక్ చేసి, లాగేసి, నిన్ను కింద పడేసే ఆలోచనలు రానివ్వద్దు. ఎలా చేయగలవు ఇది? నీ ఆలోచన నువ్వే తయారు చేసావు, నీ ఆలోచన నువ్వే మార్చుకోగలవు. సింపుల్ యాజ్ దట్. ఇదే ఎలా కదా. ఒక మనిషి ఈత ఎలా కొట్టాలి సార్, ఎలా సార్ ఈత? తోసేయడమే, వెళుతూ ఉంటే అది నేర్చుకుంటావు. అలాగా ఈత నేర్చుకోవడానికి ఎంత చెప్పినా, నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి ఎంత చెప్పినా, నువ్వు ఒక్కసారి ఈదడం మొదలు పెడితే వస్తుంది. అట్లాగా ఇట్స్ లైక్ దట్ నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఒక్కసారి రుచి చూడు. ఎప్పుడు ఆలోచన వచ్చినా ఆపుతాను, ఎప్పుడు ఆలోచన వచ్చినా ఐ డైవర్ట్ ఇట్. ఒక 10 days చేస్తాం, 12 days చేస్తాం, తర్వాత అటు వెళ్ళిపోతాం. మన ఈగో డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈగోని షాటర్ చేసేయాలి. ఏం అవసరం లేదు, నువ్వు అనుకున్నన్నీ అయిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకున్నట్టుగా జరగాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకున్నట్టుగా వాడు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, వాడి మైండ్లోకి దూరి వాడెందుకు అలా ఆలోచించాడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోగలరు. ఇది చేస్తే ఆలోచనలు నెంబర్ తగ్గిపోద్ది. ఫస్ట్ చాలా ఆలోచన తగ్గిపోతాయి. ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా వాడు ఎందుకు అలా చేశాడు, వాడు ఎందుకు చేశాడో వాడి బ్రెయిన్, నేను ఎందుకు ఆలోచిస్తాను అని స్టార్ట్ అవ్వాలి. అక్కడ స్టార్ట్ కావాలి. అప్పుడు గేమ్ విల్ బి డిఫరెంట్ ఆల్ టుగెదర్ అండ్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అంటారు చూసారు. అదే దట్ నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, అయినా నేను నా మైండ్ అట్లా పక్కన పెట్టా, అప్పుడు బ్యూటీ స్టార్ట్స్ దేర్. ఇది ట్రై చేయాలి అందరూ. డెఫినెట్గా సార్. అంటే మీ మాటలు వింటూ ఉంటే అది ఏమంటారు, నిజంగా జరుగుతుంది అని అర్థమవుతుంది. బట్ మనం చేయగలుగుతామా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తూ ఉంది. బట్ ప్రాక్టీస్ తోటి పాసిబుల్ అవుతుంది అన్నారు కాబట్టి ఎవ్రీవన్ చేయొచ్చు. ఎందుకు? కష్టం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దాని నుంచి బయటపడడం కూడా వాళ్ళ చేతిలో ఉంది. దీన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. డెఫినెట్గా ఓకే, మన ఆడియన్స్ నిజంగా కోరుకొని మనకి మంచి రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్గా మనం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.